ఆ రోజు మనం చేసిన కార్యక్రమాలని సంక్షేమ పథకాలని ప్రజలకు తెలియజేయడం పోవడమే ఆ రోజు 2019లో నష్టం జరిగింది. అందుకని మనం ఈరోజు ప్రతి రూపాయికి లెక్కాసారం చూపించాలి. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి చెప్పాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మనం చేసే అభివృద్ధిని, మనం చేసే పనుల్ని, మనం వేసే రోడ్ని గాని, మనం వేసే కాలువ గాని, మనం వేసే ఈద్ లైట్ కూడా మేము వేసింది, తెలుగుదేశం పార్టీ వేసింది, ఇది ఎన్డీఏ ప్రభుత్వం వేసిందని కూడా ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. 5 ఏళ్లలో వైఎస్ఆర్ పార్టీ ఏమి చేయలా, సంక్షేమ పథకాలని ఊరిక పేరుకు చెప్పుకొని మరి 5 ఏళ్ల కాలం గడిపేసినారు. మనం గతంలో అన్ని పథకాలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి 2 పథకాలు ఇచ్చి డబ్బా కొట్టుకున్నాడు. అమ్మఒడి, జగనన్న చేయూత. వాళ్ళు ఇచ్చింది 10 రూపాయల భాగం అంటే 100 రూపాయల భాగం మన దగ్గర నుంచి గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, నిత్యవసర సరుకులు కానీ, కూరగాయలు కానీ, కరెంట్ ఛార్జీలు కానీ అన్ని రకాలుగా మన దగ్గర పిండి పిప్పి చేసుకొని లాక్కున్నాడు. మనం ప్రజల పక్షాన నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ దయచేసి చెప్తున్నాం, మనం చేసే కార్యక్రమాన్ని మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏ విధంగా వరద బాధితులను ఆదుకునిందని చరిత్ర తిరగరాసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా మనం పనిచేశాం. ఈరోజు ఏమి చేయకుండా దుష్ప్రచారాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీలో. వాళ్ళ మాజీ మంత్రులు గాని, మాజీ ముఖ్యమంత్రి గాని అనేక ఆరోపణల్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది, కేడర్ మీద ఉంది, మరి శాసనసభ్యుల మీద ఉంది, మంత్రుల మీద ఉందని కూడా తెలియజేస్తూ, ఎందుకు చెప్తున్నా అంటే గతంలో మనం యొక్క చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పకపోవటమే 2019లో మనకు నష్టం జరిగింది. కాబట్టి నేను చైర్మన్ గా ఉన్నాను కాబట్టి మరి ఈరోజు మాజీ చైర్మన్ గా నేను తెలియజేస్తున్నా, దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ మనం చేసే పెన్షన్లు గాని, పోతే మనం ఇచ్చే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు గాని, ఈరోజు వస్తానే పంచాయతీరాజ్లో మరి గ్రామ సభలు గాని ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజలు ఈరోజు ఏ విధంగా మరి సంతోషంగా ఉండారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పోలీసు ఏదింపులు ఇటువంటి లేకుండా గాని అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వం సమన్వయంతో ప్రజలకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పరిపాలన ఈ 100 రోజుల్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేయింది కదా ఈ 100 రోజుల్లో చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది, ఎన్డీఏ ప్రభుత్వంది, నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కొంతమంది సన్నాసులు చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు మానవత్వంతో మాట్లాడండి. ఏదో మీడియా దగ్గరకు వచ్చి కారు కూతలు కూసేది కాదు, అభివృద్ధి చూడండి. మీరు మొన్న వరద బాధితులలో వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన మాజీ శాసనసభ్యులు ఎవరైనా ఒక అన్నం పట్లం గాని, ఒక వాటర్ బాటిల్ గాని, లక్షల మంది నష్టపోతే మరి ఎవరికైనా ఆదుకున్నారా? మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడే నైతిక విలువ లేదు. ఈ మాజీ ముఖ్యమంత్రి గారికి అసలే లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీనే త్వరలోనే బంగాళాఖాతంలో కలిపేపోతారు. మొన్న అంతా ఎంతో కాలగర్భంలో కలిపినారు. ఉండేది కానీ ఈరోజు మీ యొక్క మాజీ మంత్రులే దుమ్మెత్తి పోసేసి వేరే పార్టీలలో కూడా ఈరోజు మీ సొంత మేనమావ అటువంటి వాళ్ళు కూడా జనసేనలో చేరే పరిస్థితి. మీ యొక్క అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా 5 ఏళ్లలో కొనసాగింది. మరి ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో రకాలుగా మానభంగాలు, ఎక్కడ చూసినా ఎస్సీల మీద దాడి, ఎస్టీల మీద దాడి, బీసీల మీద దాడి, ఇయే జరిపోయినా కానీ అభివృద్ధి శూన్యం. అభివృద్ధి జరగాలన్నా, అమరావతి పూర్తి అవ్వాలన్నా ఎన్డీఏ కూటమితోనే, ఎన్డీఏ ప్రభుత్వంతోనే, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తూ, ఈ 100 రోజుల్లో అనేక రకాలుగా మరి మెరుగైన మరి యొక్క కార్యక్రమంలో
మరి ప్రజలకు అందించాం. దాని భాగంగా ప్రత్యేకంగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.